హలో ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీకి సంబంధించి రాబోయేటువంటి ఏపీ టెట్ ఆర్ డిఎస్సి, అలాగే తెలంగాణ టెట్ ఆర్ డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని వీడియోలు చేస్తున్నాను. ఈరోజు కూడా సైకాలజీ వీడియో ఉంది. తప్పకుండా 30 మార్క్స్ టెట్లు అయితే, డిఎస్సీలు అయితే 12 మార్క్స్. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచే చదవటం అనేది మొదలు పెట్టడం చాలా వరకు ఉత్తమము. అలాగే ఎక్కువసార్లు రివిజన్ అయ్యేటట్టు చూసుకోవాలి. షెడ్యూల్ విడుదలైన తర్వాత సమయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసార్లు రివిజన్ అనేది అవ్వదు. అప్పుడు కన్ఫ్యూజన్ అయ్యేదానికి ఛాన్స్ వస్తుంది. సో ఈరోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని ఒక షెడ్యూల్ ప్రకారం ప్రారంభించి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ వీడియోని ప్రారంభిస్తున్నాము. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్తే, శ్రీనిధి అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగింది. కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు. అయినా దీనిని తెలిపే వికాస నియమము. చూడండి, శ్రీనిధి అనే శిశువు శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగింది, కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వబాల దశలో అంతగా శారీరక వికాసం అనేది జరగలేదు. ఈ నియమాన్ని ఏమంటారంటే, వికాసం అన్ని దిశల్లో ఒకే విధంగా జరగదు. నెక్స్ట్, వికాసం అనేది అంతర్గతమైనది, గుణాత్మకమైనది, క్రమానుగతమైనది. ఇవన్నీ కరెక్టే. క్రింది వాటిలో పూర్వ బాల్య దశకు సంబంధించి సరైనది కానిది. క్రింది వాటిలో పూర్వ బాల్య దశకు సంబంధించి సరైనది కానిది. చూడండి, సి సరైనది కాదు. ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉండే దశ అనేది తప్పు. ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉండే దశ యాక్చువల్గా కౌమార దశ. చూడండి, ఏబిడి సరైనవి. శిశువు యొక్క సాంఘిక వికాసం మొదలయ్యే దశ. ఈ దశలో శిశువులో అత్యధిక విజ్ఞాన తృష్ట కనబరుస్తాడు. సమాంతర, సహకార, సంసర్గ క్రీడలు ఈ దశలోనే శిశువులో కనిపిస్తాయి. రమ్య అనే అమ్మాయి గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలి వెళ్ళాలి అనే నియమాన్ని పాటించింది. అయినా కోల్బర్గ్ ప్రకారం ఈ అమ్మాయిని ఏ దశకు చెందినదిగా భావిస్తారు? చూడండి, ఎవరు చెప్పకపోయినా పద్ధతులు పాటించడం అనేది సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది, పరిమాణాత్మకమైనది, బహిర్గతంగా కనిపించేవి. ఆప్షన్ డి పైవన్నీ. సో అన్నీ కూడా కరెక్టే. అన్నీ సరైనవే, పైవన్నీ సరైనవే. నవజాత శిశువు సాధారణ ఉత్తేజం నుండి ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడిపోవడం ఈ వికాస సూత్రంగా వివరించవచ్చు. నవజాత శిశువు సాధారణ ఉత్తేజం నుండి ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడిపోవడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట వైపుగా సాగును. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు తర్వాత వేళ్లతో బొమ్మను పట్టుకోవడం. ఫస్ట్ ఏమో 2 చేతులు ఉపయోగిస్తుంది, తర్వాత కేవలం వేళ్ళను మాత్రం ఉపయోగించడం అనేది సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు వికాసం సాగుతుంది. పిల్లవాడి వలె ప్రవర్తించవలన, వయోజనుడి వలె ప్రవర్తించడం వలన అనే సందిగ్ధత స్థితి ఏర్పడే దశ. పిల్లవాడిలాగా ప్రవర్తించాలా లేదా వయోజనుడిలాగా ప్రవర్తించాలనేది ఏ దశలో ఏర్పడుతుందంటే కౌమార దశలో ఏర్పడుతుంది. అటు పిల్లవాడు కాదు, అటు పెద్దవాడు కాదు. ఆ సందిగ్ధత అనేది కౌమార దశలో ఉంటుంది. నెక్స్ట్, 2 సంవత్సరాల వయసు గల రమ్య ఆడుకుంటున్నప్పుడు ఆమె ఎదుటి నుంచి కుక్క బొమ్మను తీసివేయగా అది లేదని భావించి మరొక బొమ్మతో ఆడుకోవడం ప్రారంభించింది. అందుకు గల కారణం. 2 సంవత్సరాల వయసు గల రమ్య ఆడుకుంటున్నప్పుడు ఆమె ఎదుటి నుంచి కుక్క బొమ్మను తీసివేయగా అది లేదని భావించి మరొక బొమ్మతో ఆడుకోవడం ప్రారంభించింది. అందుకు గల కారణం వస్తు స్థిరత్వ భావన లేకపోవడం. అన్నం తినుట
వస్త్రధారణ, స్నానం చేయుట అను కృత్యాలలో నైపుణ్యాలు పెంపొందించుకునే దశ. అనంతరం వస్త్రధారణ, స్నానం చేయడం అను కృత్యాలు ఏ దశలో పెంపొందించుకుంటాయంటే ఉత్తర బాల్య దశలో. నమూనాలు, చార్టుల ద్వారా ఏ దశలోని పిల్లలకు పాఠ్యాంశాలు బోధించాలి? నమూనాలు, చార్టుల ద్వారా ఏ దశలోని పిల్లలకు పాఠ్యాంశాలు బోధించాలి? ముహూర్త ప్రచాలక దశ. కొందరు పిల్లలు తొందరగా నిలబడటం, మాట్లాడటం చేస్తారు. కొందరు పిల్లలు ఆలస్యంగా నిలబడటం, మాట్లాడటం చేస్తారు. దీనికి గల కారణము: వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కొందరిలో అవి ముందుకు జరుగుతాయి, కొందరిలో ఆలస్యంగా జరగవచ్చు. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, పదాలు, తర్వాత వాక్యాలు రాయడం ఈ వికాస సూత్రాన్ని తెలుపుతుంది. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, పదాలు, తర్వాత వాక్యాలు రాయడం ఈ వికాస సూత్రాన్ని తెలుపుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. పరిణితికి సంబంధించి వాస్తవం కానిది. చూడండి, డి వాస్తవం కాదు, ఏబిసి సరైనవి. దీనికి శిక్షణ అవసరం లేదు. పరిణితి ఉంటేనే సంసిద్ధత వస్తుంది. పరిణితి గుణాత్మకమైనది. పరిణితి మాపనం చేయవచ్చు అనేది తప్పు. పరిమాణం అంటే బాహ్యంగా ఉంటేనే మాపనం చేయవచ్చు, ఇది బాహ్యం కాదు. అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అక్క, అత్త, ఆవు అని పలికితే అది ఏ వికాసం? మొదట అమ్మ అని పిలిచి తర్వాత అక్క, అత్త, ఆవు అని పిలిస్తే వికాసం సంచిత ప్రక్రియని పాటిస్తుందని చెప్పవచ్చు. విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తరువాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది? విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురస్రం, త్రిభుజం గీయడం అనేది వికాసం క్రమానుగతమైనది. తన తండ్రి కోప్పడతాడని తనకిష్టం లేకపోయినా ఉదయం పూట లేచి చదువుకోవడం ఈ దశలో ఉన్న విద్యార్థి ప్రవర్తిస్తాడు. తనకిష్టం లేకపోయినా ఇతరుల కోసం చేయడం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. ఎవరూ చెప్పకపోయినా ట్రాఫిక్ నియమాలు పాటించడం, రోడ్డుకి ఎడమవైపు నడవడం, చెత్తను చెత్తబుట్టలోనే వేసే విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి? ఎవరు చెప్పకపోయినా మంచి పద్ధతులుగా పాటించడం లేదా నడుచుకోవడం అనేది సాంప్రదాయ నియమానికి సంబంధించినది. నందన్ అనే శిశువు అన్నప్రాసన సమయంలో తనకు ఎదురుగా కనిపిస్తున్న పుస్తకం తీయుటకు ముందుగా భుజాన్ని, మోచేతిని ఉపయోగించిన తర్వాత మణికట్టు, చేతివేళ్లను తీసినట్లయితే దీనిని ఏ వికాస నియమంగా చెప్పవచ్చు? వికాసం సమీప దూరస్థ దిశగా జరుగును. 2 సంవత్సరాల వయసు గల అజయ్ అనే శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును ఆధారంగా చేసుకుని 20 సంవత్సరాల తర్వాత అతడు ఉండబోయే ఎత్తును అంచనా వేయవచ్చు అని తెలిపే వికాస నియమం వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. తన చేతితో ఏదైనా వస్తువును పట్టుకుంటే అది తన శరీరంలో భాగం కాదని, కానీ పట్టుకున్న చెయ్యి మాత్రమే తన శరీరంలో భాగమే అని గుర్తించిన వెంకట్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్టు? సో తన చేతిలో భాగం కాదని, తన చేతితో ఏదైనా వస్తువును పట్టుకుంటే అది తన శరీరంలో భాగం కాదని, కానీ పట్టుకున్న చెయ్యి మాత్రమే భాగమని భావించడం అనేది జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించినది. అజయ్ నీకు ఒక అన్నయ్య ఉన్నాడు అంటాడు. అతని పేరు అడిగితే విజయ్ అంటాడు, కానీ విజయ్ గల ఏకైక తమ్ముడు పేరు అడిగితే చెప్పలేకపోవడము. అయితే పియాజే ప్రకారం అతడు ఏ దశలో ఉన్నాడు? అజయ్ నీకు ఒక అన్నయ్య ఉన్నాడా అంటే ఉన్నాడు అంటాడు. అతడి పేరు అడిగితే విజయ్ అంటాడు, కానీ విజయ్ గల ఏకైక తమ్ముడు పేరు అడిగితే చెప్పలేకపోవడం అనేది పియాజే ప్రకారం అతడు పూర్వ ప్రచాలక దశలో ఉన్నట్లు చెప్పవచ్చు. ఏ, బి, సి అని 3 వ్యక్తులను చూపిస్తూ ఎవరి ఎత్తు మరియు ఎవరు కాదు అని అడిగితే చెప్పగలరు, కానీ వారిని చూపకుండా అనూష, రమ్య కంటే ఎత్తు స్వాతి, రజని కంటే ఎత్తు అని మాటల్లో చెప్పి అందరిలో కల్లా ఎవరు ఎత్తు ఎవరు పొట్టి అనేది చెప్పమంటే ఈ దశ వారికి కష్టము. ముహూర్త ప్రచాలక దశ. విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయుడు గుణకారం, భాగారం నేర్పించిన తర్వాతనే తీసివేత, కూడిక అనే భావన నేర్పించాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించిన నియమం వికాసం క్రమానుగతము. శిశువు మొదట ప్లాస్టిక్ బ్యాట్, బాల్తో క్రికెట్ ఆడి తర్వాత బరువైన బ్యాట్తో క్రికెట్ ఆడినట్లయితే ఇక్కడ ఏ నియమం పాటించబడుతుంది? మొదట ప్లాస్టిక్ బ్యాట్తో ఆడాడు కాబట్టి అది తక్కువ బరువు ఉంటుంది. తర్వాత
క్రికెట్ బ్యాట్తో ఆడటం వల్ల అది బరువు ఎక్కువగా ఉంటుంది. వికాసం సులభం నుండి జటిలం వైపుకు సాగును. పండితులకు పామరులు జన్మించడం ప్రతిగమన నియమం. విద్యార్థి చపాతి పిండిని తడిపి తీసుకొని వృత్తాకారంలో, దీర్ఘచతురస్రాకారంలో తయారు చేసి ఇచ్చినప్పుడు శిశువు వృత్తాకారానికి ఆసక్తి చూపడం, కానీ రెండిట్లో ఒక పిండి అని మర్చిపోతాడు, ఒకే పిండి అని మర్చిపోతాడు. అనగా ఆకారం మారిన గుణం మారదు అనే విషయాన్ని శిశువు మర్చిపోతాడు అనే భావనలో దాగి ఉన్నది కన్జర్వేషన్ భావన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.